నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో కుంభలగ్నం గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుంభలగ్నానికి శుభగ్రహాల విషయానికి వస్తే లగ్నాధిపతి శని, పంచమాధిపతి బుధుడు, అదేవిధంగా నవమ కోణాధిపతి శుక్రుడు. కోణాధిపతులు శని, శుక్ర, బుధులు. ఇక పాపగ్రహాల విషయానికి వస్తే సప్తమాధిపతి సూర్యుడు, ఏకాదశ స్థానాధిపతి గురువు, తృతీయాధిపతి కుజుడు. ఈ లగ్నానికి షష్టాధిపత్యం వల్ల చంద్రుడు కూడా పాపగ్రహం అవుతారు. అంటే చంద్రుడికి షష్టాధిపత్యం రావడం, అదేవిధంగా చంద్రుడికి కోణాధిపత్యం రాకపోవడం వల్ల చంద్రుడి లగ్నానికి పాపగ్రహం అవుతారు. ఇక శుభగ్రహాలు పాపగ్రహాల విషయానికి వస్తే ఈ లగ్నానికి శని, బుధ, శుక్ర, రాహువులు శనిపాలిత లగ్నం కాబట్టి రాహువు శుభగ్రహంగా, అదేవిధంగా సూర్య, గురు, కుజ, చంద్ర, కేతువులు పాపగ్రహాలుగా ఉంటారు. ఈ లగ్నానికి 4 శుభగ్రహాలు, 5 పాపగ్రహాలు. ఇక యోగకారక గ్రహాల విషయానికి వస్తే ఈ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శనికి వ్యయాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి వ్యయాధిపత్య దోషం అన్నది ఉండదు. వ్యయాధిపత్య దోషం లేదు కాబట్టి వీలైనంత వరకు వీరి వ్యయం అన్నది సద్వినియోగ సదుపయోగాలు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి బుధుడు పంచమ కోణాధిపతి అవ్వడం, అదేవిధంగా అష్టమాధిపత్యం కూడా బుధుడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ లగ్నానికి అష్టమాధిపత్య దోషం కూడా ఉండదు. ఎందుకంటే పంచమ కోణాధిపతికి అష్టమాధిపత్యం వస్తుంది కాబట్టి. విశేషంగా జ్ఞానానికి కారకత్వం వహించేటటువంటి బుధుడు ఈ జ్ఞాన స్థానాధిపతి అవ్వడం చాలా అనుకూలతనిస్తుంది. ఇక దానికి తోడు ప్రతిభా స్థానాధిపతి కూడా బుధుడే అవ్వడం కాబట్టి ఈ లగ్న జాతకులకు పంచమ అష్టమాలలో శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి ప్రతిభావంతులు, జ్ఞానవంతులు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక నవమాధిపతి శుక్రుడు. ఈ నవమాధిపతి అయినటువంటి శుక్రుడికి చతుర్థ కేంద్రాధిపత్యం కూడా వస్తుంది. శుక్రుడికి నవమ కోణాధిపత్యం, అదేవిధంగా చతుర్థ కేంద్రాధిపత్యం 2 వస్తాయి. కోణాధిపతికి కేంద్రాధిపత్యం రావడం ఒక యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే చతుర్థము వాహన స్థానము. ఈ వాహన కారకుడు శుక్రుడు చతుర్థాధిపతి అవ్వడం ఈ లగ్న జాతకులకు అనుకూలంగా ఉంటుంది. మంచి వాహన సౌఖ్యం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక అదేవిధంగా నవమాధిపతి కూడా శుక్రుడే అవుతున్నారు కాబట్టి ఈ శుక్రగ్రహ కారకత్వాలతో వీరు నిర్మాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మంచి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెహికల్స్ రిలేటెడ్ కానివ్వండి, ఐటీ రిలేటెడ్ కానివ్వండి, టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, అదేవిధంగా మన కెమెరా కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, ఇట్లాంటి డిజిటల్ సంబంధించినవి, అదేవిధంగా బ్యూటీ రిలేటెడ్ కానివ్వండి, ఇవన్నీ వీరికి బాగా అంటే వీటికి సంబంధించిన వాటిల్లో నిర్మాణాలు చేయడానికి ఎక్కువగా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వ్యయాధిపత్యం లేకపోవడం, అష్టమాధిపత్యం కూడా లేకపోవడం ఈ లగ్న జాతకులకు మంచి అనుకూలతగా మనం చెప్పుకోవచ్చు. ఇక పాపగ్రహాల విషయానికి వస్తే తనుకారకుడైనటువంటి సూర్యుడే సప్తమాధిపతి అంటే దేహ క్షీణ స్థానాధిపతి అవ్వడం ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 7వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్నట్లయితే ఎక్కువగా రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, అదేవిధంగా ఇండైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ సప్తమంలో బలంగా పాపగ్రహం ఉన్నట్లయితే. ఇక అదేవిధంగా ఈ లగ్నానికి ఏకాదశ స్థానాధిపత్యము, అదేవిధంగా ద్వితీయ మారకాధిపత్యము 2 గురువుకు రావడం. ఎప్పుడైతే అష్టమాధిపత్య దోషం ఉండదో ఆ లగ్నాలకు ద్వితీయాధిపతిని మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఈ లగ్నానికి ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి గురువుకు ద్వితీయాధిపత్యం వస్తుంది.
కాబట్టి ఈ కుంభలగ్న జాతకులు ముఖ్యంగా గురుగ్రహాన్ని ఎక్కువగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపత్య దోషం వస్తుంది. ఇక గురువు ఏకాదశ స్థానాధిపతి అవ్వడం వల్ల అక్కడ ఒక పాపగ్రహం ఉన్నట్లయితే ఎక్కువగా ధనం అదేవిధంగా బంగారం కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దానికి తోడు ధన చలామణి స్థానాధిపతి కూడా ధనానికి కారకుడైనటువంటి గురువే అవ్వడం వల్ల అంటే ఎంత సంపాదించినప్పటికీ అవసరాలకు చేతిలో డబ్బు లేకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక దానికి తోడు మంచి అవసరంలో ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్నది అంటే చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభలగ్న జాతకులు ఖచ్చితంగా గురుగ్రహానికి తగిన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎక్కువ గురువు గ్రహం నుండి ఇబ్బందులు చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి తృతీయాధిపతి కుజుడు. ఈ తృతీయాధిపతి అయినటువంటి కుజుడుకు దశమాధిపత్యం వస్తుంది. ఈ లగ్నానికి దశమాధిపతి పాపగ్రహంగా ఉంటారు. ఎందుకంటే చతుర్థాధిపతి శుభగ్రహం అయ్యారు కాబట్టి దశమాధిపతి ఈ లగ్నానికి పాపగ్రహంగా ఉంటారు. ఇక్కడ విశేషంగా మనం గమనించాల్సింది ధైర్యోత్సాహాలకు కారకుడైనటువంటి కుజుడే తృతీయాధిపతి అవ్వడం, అదేవిధంగా నిర్ధన స్థానాధిపతి అవ్వడం, కనిష్ట సోదరీలకు కారకుడైనటువంటి కుజుడే ఈ సోదర స్థానాధిపతి అవ్వడం ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తృతీయంలో బలంగా పాపగ్రహాలు ఉన్నట్లయితే ధైర్యోత్సాహాలు చాలా తక్కువగా ఉండడం, చెయ్యాలి అనుకున్నది చేయలేకపోవడం, ముందుకు వెళ్ళలేకపోవడం, అదేవిధంగా కనిష్ట సోదరీల వల్ల ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దానికి తోడు ఈ తృతీయాధిపతికి దశమాధిపత్యం కూడా వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగం చేయడానికి జాబ్ చేయడానికి మాత్రం దశమంలో ఒక శుభగ్రహం ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదా కనీసం కుజుడు శుభులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డిఫాల్ట్గా ఈ లగ్నానికి దశమాధిపతి పాపగ్రహం అవుతున్నారు కాబట్టి ఇక ఉద్యోగాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంతో కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఎక్కువగా చేసే వృత్తిలో సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి షష్టాధిపత్యం వల్ల చంద్రుడు పాపగ్రహం అవడం, షష్టమము రోగస్థానము, చంద్రుడు మనస్సుకు కారకుడు. కాబట్టి ఈ 6వ ఇంట్లో బలంగా పాపగ్రహాలు ఉన్న లేదా 6వ అధిపతి అయినటువంటి చంద్రుడే 6వ ఇంట్లో ఉన్న ఎక్కువగా మనోవ్యధ అన్నది ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక డిప్రెషన్ ఉండడానికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చంద్రదశ అవనట్లయితే చంద్రుడికి ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటూ రావాలి. ఈ వీడియోలో మీకు తెలియజేసేది కేవలం పాజిబిలిటీస్ మాత్రమే. వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆ గ్రహ స్థానాలని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. డిఫాల్ట్గా ఈ లగ్న జాతకులకు అనుకూలతలు ప్రతికూలతలు తెలియచేయడం జరిగింది. వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి, అంటే అందరికీ అన్ని గ్రహాలు ఒకే స్థానాల్లో ఉండవు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్గా ఈ లగ్నంలో జన్మించడం వల్ల ఉన్నటువంటి అనుకూలతలు ప్రతికూలతలు రెండు తెలియజేయడం జరిగింది. ఇది గమనించగలరు. ఇక ఈ కుంభలగ్న జాతకులకు కలిసి వచ్చే దిశ విషయానికి వస్తే వీరికి లగ్నాధిపతి అయినటువంటి శని డైరెక్షన్ పడమర, అలానే బుధుడి యొక్క డైరెక్షన్ ఉత్తరం, ఇక ఆగ్నేయం శుక్రుడికి సంబంధించినది, రాహు బలంగా ఉన్నట్లయితే నైరుతి. ఓకేనండి. ఇక్కడ మనకి హౌస్ ఫేసింగ్ విషయంలో ఈ పడమర ఉత్తరం అన్నది వీరికి కన్వీనియంట్గా ఉంటాయి. ఇక యోగకారక దశాభుక్తి విషయానికి వస్తే శుభగ్రహాలు అయినటువంటి శని దశలు, శని అంతర్దశలు, బుధ దశలు, బుధ అంతర్దశలు, అదేవిధంగా శుక్రదశ, శుక్ర అంతర్దశలు, రాహు దశ, రాహు అంతర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఇక అదృష్ట రంగుల విషయానికి వస్తే నలుపు, పచ్చరంగు, ముతక తెలుపు, పొగరంగు వీరికి అనుకూలంగా ఉంటాయి. అంటే వేరే రంగులు ఇష్టం ఉన్నప్పటికీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రంగులు ధరించడం
ఉత్తమమైనది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే వీరికి నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 4 అనుకూలంగా ఉంటాయి. ఇక అదృష్ట దినముల విషయానికి వస్తే వీరికి శనివారం, బుధవారం, శుక్రవారం కొంతవరకు అనుకూలతనిస్తాయి. ఇక అనుకూల దైవం విషయానికి వస్తే వీరు ఎక్కువగా పార్వతీ పరమేశ్వరులను, వినాయక కార్తికేయులను పూజించడం, వారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఉన్నట్లయితే వీరి జీవితంలో ఎక్కువ శుభ ఫలితాలను చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ధరించాల్సిన రత్నాల విషయానికి వస్తే దేహశక్తికి, ఆరోగ్యాభివృద్ధి కోసం వీరు నీలాన్ని ధరించవచ్చు. అదేవిధంగా సమయస్ఫూర్తి జ్ఞానము, పలుకుబడి పెరగడానికి, మంచి విద్యాలాభం కోసం మరకతాన్ని ధరించవచ్చు. ఇక ఆర్థికాభివృద్ధి కోసం, అదేవిధంగా స్థిరాస్తులలో లాభాలు గడించడానికి వీరు వజ్రాన్ని ధరించవచ్చు. ఇక రాహువు శుభగ్రహం కాబట్టి గోమేధికం కూడా ధరించవచ్చు. ఇక్కడ మీకు తెలియజేసినటువంటి అదృష్ట రత్నాలు కానివ్వండి, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు, వీటిల్లో బలాలను మీ వ్యక్తిగత జన్మజాతకంలోని గ్రహాల బలాలను గమనించి ప్రిఫరెన్స్ అన్నది మీరు ఎంచుకోవచ్చు. అంటే మొదటిగా ఏ రంగుకి లేదా ఏ నెంబర్కు లేదా ఏ దిశకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.